ఈరోజు ఎపిసోడ్లో తనుజ సీను 65 కంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసింది అని అన్న ఫీలింగ్ వచ్చిన వాళ్ళంతా ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయరు. అండ్ సంజన గారికి అన్యాయం జరిగిందా లేదా, ఇమాన్యుల్ కావాలని ఇరికిచ్చిందా, లేదంటే ఇమాన్యుల్ ఎంత జాగ్రత్తగా చక్కగా ప్లాన్ అర్థం చేయించడానికి ప్రయత్నం చేసినా అర్థం కాక ఆమె ఇరుక్కుపోయిందా, తనుజ వర్సెస్ సంజనాలు ఎవరు కరెక్టు, ఏం కథ, ఏంది కార్కన, మీకేమనిపించింది ఎపిసోడ్ చూసినప్పుడు? అయ్యో పాపం సంజన అనిపించిందా, లేదంటే అబ్బా చెప్పిన మాట అర్థం చేసుకుని ఉంటే బాగుండు అనిపించిందా? అండ్ తనుజ సందు చూసి సందులో సడేమియా అన్నట్టుగా సంజనాని బ్యాడ్ చేయడానికి విపరీతంగా ట్రై చేసిందా? లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, లైవ్ చూడకుండా ఎపిసోడే చూసిన వాళ్ళకైతే కొన్ని అర్థం కావు. నేను లైవ్లో కూడా చూసినా కదా, లైవ్ చూసినప్పుడు మాత్రం నాకు ఫుల్ అని ఎగ్జైట్మెంట్ వచ్చింది. అసలు సంజన గారిని తొక్కేస్తారు రే విన్నర్ కంటే రే మా సంజన అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఎపిసోడ్ చూసినప్పుడు కొంచెం అటు ఇటుగా రెండు రకాల ఫీలింగ్స్ వచ్చినాయి. న్యూట్రల్ ఫీలింగ్ వచ్చింది. సో అవేంటిది, ఏంది కథ, ఏంది కార్కన అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తుంటే తెలుసు కదా, సబకరైజ్ కొట్టేసేరి, గంట కొట్టండి, ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. పాత లైక్ కొట్టురు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. రైట్, తెలుసు కదా. సుటమోలే నన్ను నువ్వు అనుకోర్రా ఫ్రెండు, అన్నదమ్ము నోలే నన్ను గలుపుకోర్రా ఫ్రెండు, సబ్స్క్రైబర్ బటనే మన ఖర్చు లేని బాండు, గంట కొట్టి ఉండు మనం సెట్ చేద్దాం ట్రెండ్. చల్ కొట్టేసేయండి. లైక్ హైపు నువ్వు ఇచ్చే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడై. రైట్, కంటిన్యూ. ఓకే, డిసెంబర్ 9వ తారీఖు నిలయంలో సమయం పొదిగింది. రైట్, ఓపెనింగ్ మనకి స్టార్టింగ్ నుంచి వద్దాం బై, డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తే ప్రతిదీ కూడా. స్టార్టింగ్లో మనకి లెటర్ వచ్చింది, జైల్లో ఉన్నప్పుడు లెటర్ ఉంది, అక్కడ లెటర్ తీసింది చూసింది. అక్కడ ఆల్రెడీ సంజన మీకు సీక్రెట్ టాస్క్ ఇస్తున్నాం అని చెప్పి రాసింది. ఈమె జైలుకి పోతుందని ముందే వాళ్ళకి తెలుసని సంజన అని లెటర్ ప్రిపేర్ చేసిరా, లేదంటే ఈమె జైలుకి అని చెప్పి తెలిసిన తర్వాత లెటర్ తీసుకొచ్చి పెట్టిర్రా? ఎందుకంటే అందరూ బయట ఉన్నప్పుడే ఈమె జైలుకి అని చెప్పిర్రు, ఈమె జైలు తాళాలు ఓపెన్ చేసుడు అయింది, అంత అయింది. మరి ఈ గ్యాప్లు ఎప్పుడు ఆ లెటర్ ఆడ పెట్టిర్రు అనేది అర్థం కాలేదు. మేబీ మరి టైం గ్యాప్ ఏమైనా ఉండొచ్చు, లైవ్లో కూడా మనకు సరిగ్గా చూపించారు కదా, కట్టు చూపిస్తారు కాబట్టి మేబీ ఆ గ్యాప్ ఉండొచ్చు. వీళ్ళు లోపలికి పోయినప్పుడు వీళ్ళని లోపలికి పంపించి అక్కడ లెటర్ ఇట్లా పెట్టుండొచ్చు, బెడ్షీట్ ఎత్తారు కదా, ఆ టైంలో ఇట్లా పెట్టి ఉండొచ్చేమని నేను అనుకుంటున్నాను. సో సంజనక్క లెటర్ చూసి బాత్రూంలో పోయి చదివింది. మంచి చదువుతుంది తెలుగు, కొంచెం అటు ఇటు నత్తి అయినా కానీ బాగానే చదువుతుంది. అంటే కన్నడ లిపి తెలుగు లిపి సేమ్ ఉంటాయి కదా, అందుకని చెప్పి వాళ్ళు మన తెలుగుని చదవగలుగుతారు, వాళ్ళకంటే మనం ఈజీగా కన్నడ చదవగలుగుతాం. ఇంగ్లీష్ రాసి ఉండొచ్చు, చెప్పలేం కదా. రైట్, సంజన మీకు ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైనా ఒక డిఫరెంట్ కారణాలు చెప్పి, ఏదైనా డిఫరెంట్ రీజన్ చెప్పి 3 సార్లు బయటకు పోయొచ్చారనుకో మీకు 20 పాయింట్స్ వస్తాయి. దాంతోపాటు అంటే లీడర్ బోర్డు 0 ఉంది కదా, 20 పాయింట్స్ వస్తాయి మీకు. దాంతోపాటు మీకు జైలు నుంచి వెళ్ళి బిడ్డకు విడుదల జరగాలంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి సీక్రెట్ టాస్క్ ఒకటి ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి ఉంది. ఎవరికి మీరు ప్రాంక్ టెస్ట్ పెడుతుర్రు? మాస్టర్కి ప్రాంక్ టెస్టా? ఈజీగా జిజిబి అనిపించింది. అట్లా సరదాగా వాష్రూమ్లోకి పోయొచ్చింది. బర్నీ అన్న ఇక్కడ వాష్రూమ్ చాలా డర్టీగా ఉంది, నేను ఆ వాష్రూమ్ వాడుకుంటే తెరిచిండు, బయటకు వచ్చింది. ఆ తర్వాత ఉప్ అట్ట అబ్బా ఏమన్నా యాక్టింగ్ చేసింది, భలే చేసింది కదా, వామిట్ వచ్చినట్టుగా చేసింది, అంత ఆగమాగం చేసింది. ఏమైంది అంటే కొంచెం ఏదో గ్యాస్ ప్రాబ్లం, ఇక్కడ కొట్టాలి కొంచెం అనగానే అంత తీసిరు. చేయగానే ఇక్కడ డిప్పి అని గుద్దు అని చెప్పాడు, గుద్దింది. ఆ తర్వాత సెట్ అయిందని మళ్ళీ టకటక లోపలికి పోయింది. లోపలికి పోగానే తాళం వేసుకోగానే మళ్ళీ వచ్చేప్పటికి ఓకేనా అంటే లేదు కొంచెం ఎటు ఉంది, వామిట్ అయితే అట్టుంది, ఇట్ అయింది అని టకటక బయటకు మళ్ళీ తీసిరు. మళ్ళీ బయట గురికొచ్చింది, వాష్రూమ్లో గురికింది. అక్కడ పోయి జుంచుకు అని ఎగురుతా ఉందన్నట్టు అయిపోయింది. 3 సార్లు వచ్చినందుకు లోపలికి పోగానే బిగ్ బాస్ మామని రిక్వెస్ట్ చేస్తుంది. బిగ్ బాస్ ఏంది బిగ్ బాస్, నా గుండె గట్టిది, బాహుబలి లాంటి గుండె అని చెప్పి మీరు నాకే టార్గెట్ పెట్టి ఎందుకు బిగ్ బాస్? ఇంకోళ్ళు అయితే ఏడ్చి ఇంటికి పోయేటోళ్ళు, అసలు నేను కాబట్టి తట్టుకుంటున్నా కానీ ఇంత టార్చర్ పెడితే ఈ పాటికి ఎప్పుడో పోయేటోళ్ళు ప్రతి వారం నన్నే దొక్కుతున్నారు అని చెప్పి బాధపడుతుంది. అయితే బిగ్ బాస్ మరి జైలుకి వెళ్ళి రిలీజ్ చేస్తావు లేదా లైట్ ఆఫ్ చేసినా అనుకుంటా అన్నట్టు. బిగ్ బాస్ నుండి సంజన జైలు సమయం ఇంతటితో పూర్తయింది అనగానే రాజమాత శివగామిదేవి కవా చెంటడే అని చెప్పి సంజనాదేవి అని చెప్పి బయటకు తీసుకొచ్చారు. అయిపోయింది. ఆ తర్వాత మనకి అక్కడ స్కోర్స్ వచ్చినాయి. ఇమాన్యుల్కి 50, బర్నీ అన్నకి 40, డిమాన్ పవన్కి 30, అండ్ తనుజాకి 20, అండ్ సుమన్ శెట్టి అన్నకి 10, అండ్ సంజన అక్కకి 0 ఉంది మొత్తానికి అయితే. రైట్, అయితే మనకి మార్నింగ్ సాంగ్ వచ్చింది. అట్ట చూడకే కొట్టినట్టుగా అట్ట చూడకే సిటీ గుండకే
ఊరికే సొట్టబట్టకే గురి పెడుతూ బొమ్మ తుపాకి ఓకే ఆ పాట వచ్చింది. డ్యాన్స్ చేసారు, అయిపోయింది. మనకి సంజనాకి 20 పాయింట్స్ చింగ్ అని కాయిన్స్ పడ్డట్టుగా సౌండ్ వచ్చింది. ఆ తర్వాత అందరూ చూసి ఏం చేసినావమ్మా నువ్వు, ఏం చేసినావు అని ఇమాన్యుల్ అందరూ షాక్ అవుతారు. ఏం చేసినావు అంటే నేనేం చేస్తానరా, నేను ఎఫర్ట్సే పెట్టలేను కదరా, నేనేం చేయగలుగుతానరా, నేను ఎఫర్ట్సే పెట్టలేను కదా అంటుంది సుమ్మనన్నకి. మీ ఎఫర్ట్స్ కనిపించలేదండి సిస్టర్, మీ ఎఫర్ట్స్ ఏం లేవండి అన్నాడు కదా. అందుకని చెప్పి ఎఫర్ట్స్ ఏది పెట్టలేదు అంటారా, నేను ఎక్కడరా 0%ని నాకేంద్రా అన్నట్టుగా అంటుంది. ఆ తర్వాత టాస్క్ మనకు డైరెక్ట్గా టాస్క్ చూపించారు, మధ్యలో ముచ్చట్లు ఏం చూపించలేదు. మనం అన్సీన్ ముచ్చట్లు మాట్లాడినా అది ఒకసారి వీడియో చూసి ప్రయత్నం చేయండి. అన్సీన్లో ఉంటాయి కొన్ని ముచ్చట్లు, దీనికంటే అయ్యో అన్సీన్ ముచ్చట వద్దులే, పోలే తర్వాత మాట్లాడదాం. ఇవాళ నైట్ మళ్ళీ మిడ్ నైట్ ముచ్చట అన్సీన్ ముచ్చట చేసి ఉంది, కొంచెం మిడ్ నైట్ ముచ్చట ఉంది, అంతా చేసి నేను రేపు పొద్దుగాల పెడతా. కానీ ఆ తర్వాత మనకి సంజనాకి 20 మార్కులు ఎట్లా వచ్చినాయని చెప్పి షాక్ అయ్యే లోపలనే మనకి టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ వచ్చేసి వీల్ బ్యారో టాస్క్. ఆ టాస్క్ని వాళ్ళు ఎంత కష్టపడి ఆ వీల్స్ని తయారు చేసిరో, ఎంత కష్టపడి ఆ చెంబుల్ని తయారు చేసిరో, డిఫరెంట్ షేప్లు ఉన్నాయి, చెంబులు తయారు చేసిరో, పెడల్ స్టీల్స్, కాంకర, ఎత్తులు, వంపులు, కిందికి మీదికి, వాళ్ళంతా ఎంత కష్టపడి తయారు చేస్తారు. వాళ్ళు కష్టపడి తయారు చేసి ఫిక్స్ చేయడానికి గంటలు పొంటలు పడుతుంది, రోజులు పడుతుంది. ఓ రోజంతా కష్టపడి ప్రాపర్టీ తయారు చేసి ఆడ పెట్టి చాలా కష్టపడి ఫిక్స్ చేసిన తర్వాత హచ్ అనే లోపు ఫ్లాష్ మ్యాన్ అన్నట్టుగా ఇమాన్యుల్ చెప్పని వెళ్ళిపోతాడు. అయిపోయింది. ఇమాన్యుల్ 5 సెకండ్లు ఫటఫట ఫినిష్ చేసి ఆడ పెట్టేసి చెంబులన్నీ ఆడ పెట్టి చక్కగా వచ్చి పాయ్ అని చెప్పి వచ్చేసిండు. అయిపోయింది. పాయ్ వచ్చిండు, అయిపోయింది. భలే అనిపిస్తుంది అబ్బా ఇమాన్యుల్ టాస్క్ అంటే టాస్క్. అబ్బా ఏం ఆడతాడబ్బా. మొన్న అది వేసే దానిలో కూడా చూడండి, అందరికంటే ఫస్ట్ వేసేసి ఆడ పెట్టేసిండు. ఇదివరకు సర్కస్లో పనిచేస్తాడు, అన్నీ దన్న చేస్తాడు. ఆ తర్వాత మనకి ఇమాన్యుల్ తర్వాత డిమాండ్ పవన్ చేసిండు, ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న, ఆ తర్వాత తనుజ, ఆ తర్వాత సంజనాక అండ్ భరణి, లాస్ట్కి భరణి అన్న. ఈ టాస్క్లో మనకి తనుజ వర్సెస్ సంజన కొంచెం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తనుజ పక్కన సంజన ఉంటుంది. తనుజ ఇట్లా నెట్టుకుంటూ పోగా ఫస్ట్ చెంబులు పడుతుంటే లాస్ట్ చెంబు పడే టైంలో ఇట్లా అంటే సంజనాక ఈమె మీద పడుతుందేమో అని చెప్పి ఈమె చెంబులు పడేగానే తనుజ నీ వల్లనే పడిపోయినాయి అని అంటుంది. అక్కడ తనుజకి సర్రంగా నువ్వు అంటావా, నీ సంగతి చెప్తా, నీ జుట్టు వీక్తుంది, నీ పంగ చేస్తా, నీకు సున్నా ఇచ్చినా కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు, నీ సంగతి చెప్తా చూడని మనసులో అనుకున్నట్టుంది అనిపించింది. ఆయన కలిసి స్టార్టర్లే. నిజంగా అబ్బాయి ఈరోజు తనుజ సంజనాని కావాలని టార్గెట్ చేసినట్టే చేసింది. అండ్ మీరు ఎపిసోడ్ కాదు లైవ్ చూస్తే మీరు అంటారు అసలు సంజనాని ఎంత బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తుందంటే ఇమాన్యుల్ మీద అసలు ప్రేమ లేదని ఇమాన్యుల్కి ఎక్కించి చెప్తాను, నీ మీద లేదు కావాలని నీ పేరు చెప్పడానికి రెడీ అయిపోయింది ఆమె. హౌస్ డెసిషన్ అంటే ఏంది ఆ ఉద్దేశము అంటే నీ పేరు చెప్పడానికి లోపల ఉంది కానీ బయటకు చెప్తలేదు. అండ్ అసలు ఏంది బిడ్డ అంటుంది. ఇప్పుడు చూడు టైం వచ్చినప్పుడు బిడ్డకి అయితే పంగనామం పెట్టడానికి చూస్తుంది ఆమె మీకు బిడ్డ మీద ప్రేమ ఉందా అని చెప్పి ఎక్కించి చెప్తానే అది ఇంటలేదు అని చెప్పి అంటే వీళ్ళు ఇంట్లే ఆమె ఊకే చెప్తుంటే పట్టించుకోలేదు ఎవరు, కళ్యాణ్, డిమాను అండ్ ఇమాన్యుల్ పట్టించుకోకపోతే నా పాయింట్స్కి అసలు వాల్యూ లేదు, నేను మాట్లాడతలేరు, నా పాయింట్స్ పట్టించుకోవట్లేదు అని పోయి అలిగింది. మళ్ళీ మళ్ళీ పోయి బతిలాడుకున్నారు వీళ్ళంతా. ఎందుకు బతిలాడుతారు అబ్బా, నేనైతే బతిలాడ అయితే బతిలాడుతారు యువకులు, ఏం చేద్దాం మరి మాట్లాడితే ఇక మళ్ళీ అదే చెప్తుంది అందరికీ, కళ్యాణ్కి, డిమాన్కి, ఆమెకి ఇమాన్యుల్కి చేయాలని ఉంది, ఆమెకి ఇమాన్యుల్కి తొక్కేయాలని ఉంది, ఆమెకి తొక్కదీయాలని ఉంది, కావాలని చేస్తుంది ఆమె లోపల ఇమాన్యుల్కి చెప్పాలన్న పేరు ఉంది కానీ మా పేరు మీదకి చెప్పినట్టుగా ఆమె బ్యాడ్గా అవుతుంది. సేఫ్ గేమ్ ఆడింది. ఇక తనుజ ఫ్యాన్స్ అందరికీ సంజన సేఫ్ గేమ్ని మొత్తం బట్ట బయలు చేసింది మా తనుజ గ్రేట్ రా, ఎట్టో పెడతారా సైకో ఫేస్ అని పెట్టిందిరా, ఎంత బాగా పెట్టిందిరా ఫేస్ అని అనుకుంటారు వాళ్ళంతా కదా. సారీ ఎంత చేసినా కంట్రోల్ అవుతలేదు అయ్యా నాకు. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అట్లా పెట్టి ఇరిటేషన్గా పెట్టి సంజనాన్ని ఇట్లా చూడడము అవి నాకు నచ్చలేదబ్బా. ఏమని అనుకోండబ్బా, టూ మచ్గా బిహేవ్ చేసినట్టు అనిపించింది, నాకు నచ్చలేదు. ఇట్స్ నాట్ రైట్. మరి టాస్క్ అయిపోయిందా, ఇడిచిపెట్టలే. మళ్ళీ జనాలు వచ్చారు కదా, ఆడియన్స్ వచ్చేంత వరకు కూడా చెప్తూనే ఉంది, చాడీలు చెప్తూనే ఉంది. భరణి అన్న దగ్గర చెప్తుంది, సుమన్ అన్న దగ్గర చెప్తుంది, డిమాన్ దగ్గర చెప్తుంది, కళ్యాణ్ దగ్గర చెప్తుంది, ఇమాన్యుల్ దగ్గర చెప్తుంది. చెప్తున్నాను సంజనక్క గిట్ట, సంజన గట్ల, సంజన గట్ట షూ అనుకున్నా. ఏందని ఆయన నాకు అప్పుడు అనిపించింది, ఓహో మంది అందరూ ఉన్నప్పుడు మనం కనవలేదు ఫోకస్డ్, కానీ ఇప్పుడు బాగా ఫోకస్డ్ కనబడుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. తన గర్జు పెట్టుకున్నట్టుగా మాట్లాడింది. ఇంకేమంటుంది ఈ డిమాండ్ పవన్ తోటి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉంటే లవ్వేనా అని అడుగుతుంది.
నాకు సడన్గా ఆ టాపిక్ ఎందుకు తెచ్చిందో అర్థం కాలేదు. నాకేమనిపించింది అంటే డిమాండ్ పవన్ రీతు విషయంలో ఆమె మాట్లాడింది కదా, ఆ మాటలకి ఏంటంటే ఇక్కడ ఏమైనా ఎగిచ్చే అంటే డిమాండ్ పవన్ని కూడా అందరికీ సంజన అంటే హేట్రేట్ రావడానికి ప్రయత్నం చేస్తుంది అన్నట్టు. ఆమెకి ఏంటంటే ఇంకొకరికి ప్రిఫరెన్స్ ఏం లేదబ్బా, ఎస్పెషల్లీ అమ్మాయిలకైతే ఇంకొకరికి ప్రిఫరెన్స్ ఏం లేదు. ఆమె చుట్టే తిరగాలి, అదొక నేచర్ ఆమెది. ఏం చేస్తాం, ఆమె నేచర్ అంటే నచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు ఆఫ్ కోర్స్. అయితే ఇక అట్లా ఒక రకంగా సంజన అక్క గురించి చెప్తూనే ఉంది అట్లా చేసింది ఇట్లా చేసింది ఇట్లా చేసింది అట్లా చేసింది అని. అంతేం చేయలేదు అక్కడ, ఆమెకు అర్థం కాలేదు చక్కగా చెప్పినా కానీ అర్థం చేసుకోలేదు. ఆమెకు ఒకటి ఉంటుంది పాయింట్, సంజన అక్క దగ్గర గమ్మత్ పాయింట్ ఉంటుంది, చెప్తా అది సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తాంలే. మనం మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేస్తే ఎక్కడికో పోతాం. తర్వాత మనకి గేమ్లో ఇమాన్యుల్ తర్వాత డిమాండ్ పవన్ గెలిచింది కదా. వీళ్ళకి స్కోరింగ్ ఎట్లా వచ్చిందంటే ఇమాన్యుల్కి 100 మార్కులు ఇచ్చారు, డిమాండ్ పవన్కి 90, సుమన్ శెట్టన్నకి 80 అండ్ సుమన్ శెట్టన్నకి 80 80 కాదా, తనుజకి 70, సంజనక్కకి 60 అండ్ భరణి అన్నకి 50. సో ఆల్రెడీ ఇదివరకు సుమన్ శెట్టర్కి 10 మార్కులు ఉన్నాయి కాబట్టి 90 అయినాయి, డిమాండ్ పవన్కి 30 మార్కులు ఉన్నాయి కాబట్టి 120 అయినాయి. అండ్ ఇదివరకు ఇమాన్యుల్కి అప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ కాబట్టి 150 అయినాయి. అండ్ తనుజాకి అంతకుముందు 20 మార్కులు ఇప్పుడు 70 మార్కులు కాబట్టి 90 అయినాయి. అండ్ సంజనాక్కకి 60 + 20 80 అయినాయి. భరణి అన్నకి 50 + 40 90 అయినాయి. సో ఇక్కడ ముగ్గురికి 90 ఉన్నాయి, ఒకరికి 80 ఉన్నాయి, మిగతా ఇద్దరికి హైయెస్ట్ స్కోర్ ఉంది. రైట్, ఇప్పుడు బిగ్ బాస్ ఏమంటాడు, ఇది ఫేర్ కాదు టాస్క్ కాబట్టి ఒకరిని ఇక్కడికి వెళ్ళి తీసిపారేయాలి అని చెప్పాడు. ఈ టాస్క్లో నుంచి నెక్స్ట్ టాస్క్ ఆడడానికి ఒకరిని అనర్హుల్ని చేయాలని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే ఇక ఆటోమేటిక్గా గన్ను ఎడి తిరుగుతుందో తెలుసు నాకు, అది మనం ముందే గెజ్ చేయొచ్చు. అబ్బా అడిదిప్పి ఇడిదిప్పి ఆ గన్ను ఖచ్చితంగా సంజనక్క దగ్గరికి వచ్చి వెళ్తే మనం గెజ్ చేయొచ్చు అనుకున్నదే కదా, ఎవరైనా అనుకుంటాం కదా. కానీ ఇక్కడ స్టార్టింగ్లో మాత్రం ఎంత మంచి మాటలు అంటే లిటరల్లీ అబ్బా ఏంటబ్బా అసలు ఇట్లా పారిపోయారు ప్రజలంతా అనుకుంటాం మనం. ఆ టైపులో సంజన ఉండి సంజన ఏమంటుందంటే, దయచేసి నన్ను తీసేయకండి, దూరం పెట్టకండి ప్లీజ్, ఎందుకంటే నిన్ననే 0 ఇచ్చారు కదా, నిన్న కూడా నేను గేమ్ ఆడలేదు, నిన్నటి ట్రామా నుంచే ఇంకా బయటకు రాలేదు, నిన్నంటే ఆప్షన్ లేదు 0 నాకే ఇచ్చారు, కానీ నా మెంటల్ కండిషన్ని దృష్టిలో పెట్టుకొని ప్లీజ్ దయచేసి నన్ను తీయద్దని బతిలాడుకుంటాను. ఆ తర్వాత ఇమాన్యుల్ అంటాడు, నేను టాప్లో ఉన్నాను చెప్పి నన్ను తీసేద్దాను. ఇమాన్యుల్కి భయమైంది, టాప్లో ఉన్నా కాబట్టి నన్ను తీసేస్తారేమో అనుకున్నాడు. యాక్చువల్లీ ఇమాన్యుల్ చాలాసార్లు, ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఏ గేమ్ వచ్చినా ఎక్కడ ఏదైనా అవకాశం వచ్చినా కానీ డిమాండ్ పవన్ని తీసే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ డిమాండ్ పవన్ మంచోడబ్బా, డిమాండ్ పవన్ అక్కడ కళ్యాణ్ బాగా జాగ్రత్తగా బయటకు చెప్పేసిండు. ఫస్ట్ ఈ అనౌన్స్ చేసిన తర్వాత కళ్యాణ్ ఏమంటాడు తెలుసా, నేనైతే ఇప్పుడు గేమ్లో లేను కాబట్టి నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తే ఎట్లయినా ఉంటా, నేను ఇమాన్యుల్ అన్నకి సపోర్ట్ చేస్తాను, కానీ నేను కనుక గేమ్లో ఉంటే ఫస్ట్ హింట్ ఇచ్చింది అందరికీ అయినే, నేను కనుక గేమ్లో ఉంటే టాప్లో ఎవరు ఉన్నారో వాళ్ళని తీసి పడేస్తా, ఎందుకంటే టాప్లో ఉన్న వాళ్ళని తీసేస్తేనే కదా మనం వాళ్ళని ఒక గేమ్లో నన్ను ఆపితేనే వాళ్ళ స్కోర్ ఆగిపోతే అప్పుడు మనం కొంచెం ముందుకు పోవడానికి ఉంటుందని చెప్పి కళ్యాణ్ చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత 4 గరుచుకున్నట్టుగా అనిపించింది. అంటే గరుచుకోలేదు కానీ చూడండి, ఎవరికి వాళ్ళు గేమ్లు ఆడుతూనే ఉంటారు, స్కెచ్లు వేస్తూనే ఉంటారు, కానీ బయటకు చూడడానికి మేము దోస్తులం మనం దోస్తులం అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఒక మాట చెప్పుకోవాలంటే ఇక టవర్ దానిలో కూడా ఇమాన్యుల్ని గెలిపించాలి అంటే పైన కొట్టాలి కానీ కిందికి కొడతా ఉంటాడు కళ్యాణ్ అన్న ఫీలింగ్ కూడా వస్తుంది కదా. అంటే మాట్లాడుకుంటే అబ్జర్వ్ చేస్తే అనిపిస్తుంది, అరే అక్కడ ఎందుకు ఇమాన్యుల్ని హార్ట్ఫుల్గా సపోర్ట్ చేసిండా లేదా, మరి ఎందుకు మళ్ళీ తర్వాత ఘోరంగా ఏడిచిండు కళ్యాణ్ అంటే, ఎవరికి వాళ్ళు నటనకి నవత నీరస చరిత అన్నట్టుగా మాట్లాడుకోవచ్చు. అఫ్కోర్స్ కళ్యాణ్ జెన్యున్గానే గేమ్ ఆడతాడు అని మనం అనుకోవచ్చు. మళ్ళీ ఇంకో మాట కూడా అనుకోవచ్చు, జెన్యున్గానే గేమ్ ఆడేటోడైతే ఇమాన్యుల్ తోటి రీతుతోటి స్కెచ్లు వేసి ఇమాన్యుల్ కళ్యాణ్ కలిసి రీతుని గెలిపించేసి ఆమెకి భరణ్యానతో గేమ్ పెట్టి ఆమెను అట్లా ముందుకు పంపించి అక్కడ ఏదన్నా చేద్దాం అన్నట్టుగా వాళ్ళు ఎందుకు స్కెచ్లు వేసిరు, అసలు ఆ టాస్క్ అంతా వాళ్ళిద్దరు కలిసి కన్నింగ్ ప్లాన్లు ఎందుకు వేసిరు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. వాళ్ళ నాన్న చెప్పిన మాటలకి అక్కడ ఆడిన గేమ్కి సంబంధమే లేనట్టుగా ఉంటుంది ముచ్చటంతా, అవునా కదా. సో అంటే మన కళ్యాణ్ ఏమైనా ఫౌల్స్ ఇంతవరకు ఆడలేదు, ఒక్కసారి కూడా ఫౌల్ ఆడలేదు అంటే చాలాసార్లు ఫౌల్స్ ఆడతాడు, కానీ మళ్ళీ తర్వాత ఫౌల్స్ని ఒప్పుకోని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఇటు సైడ్ కూడా ఉన్నాయి, అందరి సైడ్ ఉన్నాయి, అంత సర్వమంగళ మేలమే. రైట్, ఇమాన్యుల్ నేను టాప్లో ఉన్నా కాబట్టి నన్ను తీసేద్దామని మీరు అనుకుంటారు కాబట్టి నేను ఎఫర్ట్స్ పెట్టి గెలుచుకున్నా కాబట్టి నన్ను తీయద్దు అని చెప్పాడు. ఇదే ఇమాన్యుల్ డిమాండ్ పవన్ని ఎన్నిసార్లు తెలుసా, స్ట్రాంగ్ తీసేయి, వీడు ఉంటే మనం గెలుపుతో కష్టమైతే తీసేయి, ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళనే తీస్తారు కదరా, వాళ్ళనే తీయాలి కదరా, తప్పదు కదరా. డిమాండ్ పవన్ ఏమో ఇదే సిచ్యువేషన్, ఇప్పుడు నాకు ఇమాన్యుల్ అని అంటే ఇష్టము, ఇమాన్యుల్ అన్న టాప్ 5 పోవాలని నేను అనుకుంటున్నా కాబట్టి ఇమాన్యుల్ దియ్య అంటాడు. గోల్డ్ రా డిమాండ్ పవన్, గోల్డ్ని పట్టుకొని గోల్డ్ డిగ్గర్ అనుకున్నాం మనం, కాదు గోల్డ్ కైండ్ ఆఫ్ పర్సన్. కానీ ఏం చేస్తాను చెప్పు, ఏందో ఎందుకు పేరు రాలేదో తెలియదు, ఆ ట్రాక్ ఎందుకు పెట్టుకున్నారో దిక్కుమాలిన ట్రాక్, ఆ ట్రాక్ కనుక లేకుంటే రాక్ సాలిడ్ పర్సన్, ఆ ట్రాక్ చేయబట్టి రాక్ అయిపోయాడు, రాక్ ఉత్తదే.
బండ అయిపోయింది వస్తుంది, వేస్ట్ అయిపోయింది. చూడు ఇక్కడ ఇమాన్యుల్ ఏమో అంత క్లారిటీగా టాప్ ఉన్న వాళ్ళని తీసేయాలి, స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని తీసేయాలి అని చెప్పి రెబల్ టాస్క్లో అయితే అసలు అతనికి ఫోన్ కూడా రాకపోతే రెబల్ టాస్క్లో అందరు కలిసి తీసేస్తారు. అట్లా ఉంటుంది, అందరు కలిసి స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని తీసేస్తారు. ఇక్కడ మాత్రం ఇమాన్యుల్ ఎంత పోరాటం చేస్తారు అంటే వీక్ ఉన్న వాళ్ళని తీసేయాలని అందరికీ చెప్తాడు. ఇంకా అక్కడ ఒక కొత్త వర్షన్ చెప్తాడు ఏంటంటే వీక్ ఉన్న వాళ్ళని తీసేస్తేనే 80 మార్క్స్ 90 మార్క్స్ ఉన్న వాళ్ళని తీసేస్తే మీకు కాంపిటీషన్ తగ్గుతుంది. లీస్ట్లో ఉండే కాంపిటీషన్ తగ్గిపోద్ది. వాళ్ళని ఇక్కడ ఆపేసినామంటే నెక్స్ట్ లీస్ట్లో ఉన్న వాళ్ళని మాత్రమే బిగ్ బాస్ తీసేస్తా అని చెప్పిండు, హౌస్లోకి వెళ్ళి పంపించేస్తా అని చెప్పిండు. కాబట్టి ఆ లీస్ట్లో మీరు ఉండకుండా ఉండాలంటే మీకంటే లీస్ట్లో ఒకరు ఉండేటట్టు చూసుకోవాలి. కాబట్టి 90 80 వచ్చిన వాళ్ళని ఆపేస్తే వాళ్ళు లీస్ట్లోనే ఉంటారు. నెక్స్ట్ గేమ్ ఆడి కొంచెం ముందుకు పోతారు. ఆ తర్వాత వాళ్ళు ఇంకో గేమ్ వచ్చి ఆడినా కానీ కష్టమవుతుంది వాళ్ళకి, అప్పుడు వాళ్ళు లీస్ట్లోనే ఉంటారు, నువ్వు మీదకి పోతావు అని చెప్పి ఒక ప్లానింగ్ ఇచ్చింది అనమాట. ఇదొక పద్ధతి. సరే నన్ను తీయద్దని చెప్పిండు. డిమాండ్ పవన్ నుండి నన్ను మాత్రం ముట్టదు ప్లీజ్ అని చెప్పి ఆయన చెప్పిండు. అందరూ చెప్పుకుంటారు. ఇక తను చూడండి నన్ను కూడా నేను తీయద్దనే చెప్తా ఎట్లయినా. సంజన గారిని కూడా ఇక్కడ చూడండి, సంజన గారిని తీయద్దు అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే నేను ఆల్రెడీ తను ఫేస్ చేశారు, ఆల్రెడీ లీస్ట్లో ఉన్నారు కాబట్టి నేను తీయద్దు అని అనుకుంటున్నా. చెప్పు హలో. తర్వాత కళ్యాణ్, నేను గేమ్లో ఉంటే టాప్ ఉన్న వాళ్ళని తీసేస్తా అని చెప్తాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. తీయనీరా అంటే ఇమాన్యుల్ అంటాడు తీయనీరా అంటే నువ్వేంటి అంటావు, ఏం మాట్లాడతావు అంటే నువ్వు ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఆయన ఏమంటాడా నాకు అర్థం కాదు. కళ్యాణ్ ఆ స్టేట్మెంట్ ఇచ్చేసిండు, అందరికీ ఒక హింట్ ఇచ్చిండు, టాప్లో ఇమాన్యుల్ ఉన్నాడు చూసుకొని రయ్యా అన్నట్టు చెప్పిండు. చెప్పి మళ్ళీ నువ్వేమంటలేవు నువ్వు అంటే వాళ్ళు వెళ్ళి మాట్లాడుకోవాలని అన్నట్టుగా అంటే ఎట్లా అంటే తీయనీరా, తీస్తే దీని ఇంకా గేమ్స్ లేవా అని అన్నాడు. కానీ ఇమాన్యుల్కి ఏమైందో టక్కున ఇమాన్యుల్కి ఎట్లయిపోద్ది అంటే మొత్తం అతలా కుతలం అవుతాడు మనిషి. ఒరి అమ్మ ఇప్పుడు ఒడి అమ్మ బంటే ఇప్పుడు నన్ను తీసేసిరంటే నా పని అంటే ఇప్పుడు నేను పక్క కూర్చుంటే వీళ్ళంతా టాప్లోకి పోయి నేను లీస్ట్లోకి వచ్చేసి నన్ను ఎలిమినేట్ చేసేసి నన్ను బయట పంపించేస్తే అట్లా టెన్షన్ అయిపోతాడు తెలుసా మనిషి. వేరే ఎట్ట కోపం వస్తుంది తెలుసా మనోడికి. అంటే ఇప్పుడు నేను కంబ్యాక్ ఇవ్వకపోతే నన్ను పంపించేస్తే టాటా బై బై చెప్పి నాకు హగ్గించి పంపిస్తారు అనుకుంటున్నా అంటాడు. అయ్యో సీరియస్ అయితే పోయింది, కూల్ కంట్రోల్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంత ఆగమవుతాడే మనిషి. సరే ఇంకా సంజనక్క ఉండి మీరు ఇద్దరిలో ఎవరినైనా తీసేయండి అంటే అక్కడ గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది. టాప్లో ఉన్న ఇద్దరిని తీసేద్దామని అనుకుంటారు, ఇద్దరిలో ఒకరిని తీసేద్దాం అనుకుంటారు, ఇమాన్యుల్ తీసేద్దామని అనుకున్నప్పుడు సంజనక్క అంటది మీరు ఆ ఇద్దరిలో 150 ఒకరికి 120 ఒకరు ఉన్నాయి, వాళ్ళిద్దరిలో ఎవరినైనా తీసేయండి, నేనైతే చెప్పలేను వాడిని తీసేయమని అంటే ఇమాన్యుల్ తీసేయమని మాత్రం నేను చెప్పలేను అంటది. తనుజ ఉండి వాడు ఆడే సంపాదించుకున్నాడు, వాడిని తీయాలంటే మాకు కూడా ఇంట్రెస్ట్ లేదు కానీ అంటే సంజన ఉండి నాకు ఇమాన్యుల్ని తీయడానికి అవ్వదు, నేను డిమాండ్ అని చెప్తాను అంటది. ఇక్కడ తనుజ చాలాసార్లు ఒక పేరు చెప్పాలి, సేఫ్ గేమ్ ఎందుకు ఆడుతుంది, సేఫ్ గేమ్ ఎందుకు ఆడుతుంది ఆమె డిమాండ్ అని ఒక పేరు చెప్తుంది కదా. సేఫ్ గేమ్ ఎక్కడ, ఆమె బాగా జాప్తుగా డిమాండ్ అని చెప్తుంది కదా, బయటకి చెప్పింది కదా, దాచుకోలేదు కదా. హౌస్ నిర్ణయాన్ని బట్టి పోదాంలే అంటే మెజారిటీ ఓట్స్ వచ్చినాయి ఓకే అన్నది, దాంట్లో తప్పే ఉంది నాకు అర్థం కాదు. ఇక్కడ చూడండి క్లారిటీగా ఈ డిస్కషన్. సంజన తను చూడండి వాడు ఆడే సంపాదించుకున్నాడంటే సంజనకు ఉండి ఇమాన్యుల్కి నాకు తీయడానికి అవ్వదు, సో నేను డిమాండ్ని తీసేద్దాం అనుకుంటున్నా అంటది. బర్నీ నుండి తనుజ మరి నువ్వెవరిని తీద్దాం అనుకుంటున్నావు అంటే ఇమాన్యుల్ అని అంటది. కోర్స్ ఇమాన్యుల్ అని అంటది. బర్నీ అన్న మీరెవరిని అనుకుంటే ఇమాన్యుల్ అని అంటాడు. సుమన్ శెట్టి అన్న మీ ఓటు ఎవరికంటే ఇమాన్యుల్ అంటాడు. ముగ్గురు ఓటు ఇమాన్యుల్ కనగానే సంజనకు అంటది అంతే మరి గో అహెడ్ విత్ హౌస్ డెసిషన్ అంటది. అంటే ఏందన్నట్టు ముగ్గురు మెజారిటీ ఉంది, నేను ఒక్కదాన్ని ఉన్నా, మన నలుగురు ఓట్లలో నేను డిమాండ్ పవన్ కనుకుంటాం, మీరంతా ఇమాన్యుల్ కనుకుంటున్నారు, సో మెజారిటీ నిర్ణయానికి పోదాము అన్నది. ఇక్కడ ఏమైనా తప్పు ఉందా అంటే ఆమె సేఫ్ గేమ్ ఆడినట్టు ఎందుకు అవుతుంది. ఇక్కడ తనుజ అంటది మీరు ఇప్పుడు ఒకరు మంచోళ్ళు అయ్యి మేము ముగ్గురం చెడ్డోళ్ళు అవ్వాలా, అయితే ఇండివిజువల్గానే ఆడుకుందాం, హౌస్ డెసిషన్ ఏంటి అని అంటది. ఇప్పుడు హౌస్ డెసిషన్ అంటే మెజారిటీ నిర్ణయం కదా, మెజారిటీ మీరు ముగ్గురు ఇమాన్యుల్ అంటున్నారు అయిపోయింది కదా. ఈమె ఇంకొక ఆప్షన్ చెప్పిందా మరి చెప్పలేదు కదా. అంటే తనుజ ఇంకొక ఆప్షన్ చెప్పొచ్చు కదా, నేను చెడ్డదానికి కావద్దు అనుకుంటా, నేను కూడా డిమాండ్ పవన్ అనుకుంటా అని చెప్పొచ్చు కదా. లేదు, మళ్ళీ ఏం లేదు, సంజనాని బ్యాడ్గా పోర్ట్రే చేయాలి, ఆమె వేస్ట్ అని చెప్పాలి అంతే. సంజనాకుండి నేను డిమాండ్ పేరు చెప్పాను కదా అంటది. లేదు ప్రతిసారి మీరు ప్రతిదానికి తనుజ మీరు ఇమాన్యుల్ తీయరంటే ఇక్కడ సంజనాకుండి ప్రతిదానికి మీరెందుకు ఇమాన్యుల్ తీయాలి, నామినేషన్ ఇమాన్యుల్ చేయాలి, ఎందుకు నామినేషన్ చేయవు అని ఎందుకురా ఇదంతా, ఎందుకు ప్రతిసారి నువ్వు అట్లా అంటావు అంటే తనుజ ఉండి మేము సేఫ్ గేమ్ ఆడొచ్చు అంటే నేను సేఫ్ గేమ్ ఆడట్లేదు అని చెప్పి సంజనక్క అంటది. నేను డెమాన్ అని చెప్పినా అని అంటది. సంజనక్క అట్లా అనగానే తను వచ్చి కళ్యాణ్ని తీయమంటే తీస్తుందా అని చెప్పి అక్కడి నుంచి
తనుజ వెళ్ళిపోతుంది సీరియస్గా. సేఫ్ గేమ్లో ఆడాలంటే మేము కూడా ఆడతాం అనుకుంటే వెళ్తుంది. వెళ్ళంగానే హలో నువ్వు ఇప్పుడు కళ్యాణ్ని తీయాలంటే తీస్తావా అని అంటే తీస్తా నా గేమ్కి అడ్డొస్తున్నాడంటే తీస్తా 100% తీస్తా. అలా ఉంటే కనుక వాడి మీద గెలిచేదాన్నే కాదు. ఇది ఒకటి లైన్ ఎక్స్ట్రాబ్లిష్ చేసుకుంటుంది 100 సార్లే. నేను గెలిచిన నేను గౌరవ్ని తొక్కేసిన కళ్యాణ్ మీద గెలిచేసిన, గౌరవ్ని తొక్కేసిన కళ్యాణ్ మీద గెలిచేసిన. ఈ రెండు ఉన్నాయి అయ్యా. ఇమాన్యుల్ ఏం చెప్పుకోవాలి? ఇమాన్యుల్ బిగ్ బాస్ తోటి కొలుచుకోవాలి. రైట్. గౌరవ్ని నేను అట్లా అంటే కళ్యాణ్ మీద గెలిచేదాన్నే కాదు అంటాను. గెలవక ఒకటి గెలిచిన సరే ఓకే సరే అప్లోస్ రైట్ సంతోషం. అయితే ఇక్కడ ఇదంతా చెప్తుంటారు, అడ్డొస్తే తీసేస్తా, అడ్డొస్తే ఎదురేస్తా. ఇప్పుడు తనకు కూడా ఇదివరకు కూడా చెప్పింది, నేను వాడు అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడే నేను అప్పుడు ఫైట్ చేస్తా, కానీ అప్పటిదాకా కూడా నేను ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తా అని చెప్పింది ఇదివరకు సంజన కూడా. ఇప్పుడు కొత్త మాట ఏం కాదు. ఈ ఒక్క పాయింట్ని పట్టుకొని ఆమె బిడ్డ అంటది. ఆమె విషయానికి వచ్చేసరికి మాత్రం ఇమాన్యుల్ని తీసేద్దామని చెప్పి ప్లాన్ చేసింది. ప్లాన్ చేయడం ఏంది? ఎన్నిసార్లు చెప్పింది ఆమె, నేను వాడు అనే టై వేస్తే నెక్ టు నెక్ వస్తే అప్పుడు సొంత డెసిషన్ తీసుకుంటే అప్పటిదాకా మాత్రం నేను ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తా అని చెప్పింది. ఈవెన్ ఇలాంటి సిచ్యువేషన్ రానప్పుడు కూడా ఇమాన్యుల్ సంజనకి సపోర్ట్ చాలాసార్లు చేస్తా అంటాడు, చేయడు. మ్యాక్సిమం మొన్న ఆటలో కూడా ఫస్ట్ తీసేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ శుతిమేత్తంగానే గెలిచిపోవాలని చెప్పి గెలిచేసిండు. అదంతా ప్లానింగ్, అదంతా మనకు తెలుసు. ఆ టాస్క్లో ఎట్లా ఆడిరవాలనేది తెలుసు. సుమన్ అన్నని పెట్టుకొని గెలుద్దామని, వారిని అన్నని పెట్టుకొని గెలుద్దామని, సంజన అక్కని పెట్టుకొని గెలుద్దాం, తనుజాని పెట్టుకొని గెలుద్దామని చెప్పి వీళ్ళు ప్లాన్లు చేసారు. వాళ్ళ ప్లానింగ్లు అన్నీ గవే ఉండే. నైస్గా కన్నింగ్గా ముందరికి పోదాం అన్నట్టుగా, అంటే ఈజీగా గెలిచేద్దాం, టఫ్ వాళ్ళతో పెట్టుకోవద్దు, మనం ఓడిపోతాం, లాస్ట్ దాకా ఎట్నో అట్లా ఉంది, మన ఇద్దరమే ఉండి మన ఇద్దరి తర్వాత మైమార్ అన్నట్టుగా మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేశారు. సో ఆ టైంలో సంజనక్కతోటి ఆడిన గేమ్ ఖచ్చితంగా ఇమాన్యుల్ కావాలని ఆడిన గేమే. ఇది ఎవరైనా అన్డౌటెడ్లీ, ఆయన చెప్పినా చెప్పకపోయినా, ఒప్పుకోకపోయినా, మషూష్ మారేడుగా చేసినా, మా అమ్మ తప్పు చేసినా కానీ చేసినా కానీ మా అమ్మే అవుతుందిరా, ఇవన్నీ సొలుముచ్చట్లు ఏం లేదు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. అయితే మనకి ఇక్కడ సంజనక్క నెక్ టు నెక్ వచ్చినప్పుడు తను ఇమాన్యుల్ పేరు చెప్తుంది. ఇప్పుడు ఈమెకి కూడా తాడో పేడో వచ్చినప్పుడు నా ఆటకు అడ్డు వస్తే నేను కళ్యాణ్ తీసేస్తాను, ఆటకు అడ్డు రాకపోతే తీసేది కదా. మరి ఇప్పుడు సంజనక్క ఆటకి ఇమాన్యుల్ అడ్డమేవాడు వచ్చిండు, ఆమెకి ఎందుకు? ఆమె అయినా కానీ హౌస్ డెసిషన్ అన్నది కదా, సరే ఫోన్లో తీసేయండి, నేను ఒప్పుకుంటున్నా, నేను డిమాండ్ పవన్ అనుకుంటున్నా కానీ ఓకే ఈ నిర్ణయాన్ని కూడా యాక్సెప్టెడ్ అని అన్నది కదా. అంటే మరి ఇప్పుడు టాస్క్లో ముందరికి పోదామన్న ఉద్దేశమే కదా. ఇక్కడ నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, బెండకాయల బీరకాయల కూరగాయలు చిక్కడికి జుమ్ముడికే ఏందో చెప్తుంది. ఇంత పొడుగు చదువుతుంది, చదివి నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అంటుంది. నీకు అంటే ఇక అందరి దగ్గర పోయి లోపల ఇమాన్యుల్ తీసేద్దామని ఉంది, కానీ బయటకు చూడడానికి మాత్రం అట్లా చెప్తుంది, హౌస్ నిర్ణయానికి వదిలేస్తామని ఎట్టంటది అని చెప్పి లైవ్లో చూడాలి. టార్చర్ అనుకున్నాను. ఆ తర్వాత ఇమాన్యుల్ సంజన వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే సంజనని పిలుస్తా అంటే రా ఎందుకంటే అంటుంది. యాక్చువల్లీ ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి అబ్బా. ఒకటి, సంజన అక్క దగ్గర డిమాండ్ పవర్ని తీసేయాలి అని ఒక పాయింట్ పట్టుకుంది. నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు 2 కాళ్ళు 2.5 కాళ్ళే అని చెప్పి పట్టుకొని నరకం చూపించింది అబ్బా. ఎందుకంటే డిమాండ్ పవర్ను నిన్న నాకు సపోర్ట్ చేయలే, వాళ్ళు టైంకి వచ్చేసరికి 1.5 దగ్గర నాకు సపోర్ట్ చేయకపోయేసరికి నాకు అది రాలేదు. ఆ తర్వాత 0కి పోవాల్సి వచ్చింది. డిమాండ్ పవన్ గారికి వాడు నాకు సపోర్ట్ చేయలేదు కానీ నేను వాడికి సపోర్ట్ చేయాలన్నా అనే పాయింట్ ఉంది చూసిన, అంటే చేయకు అన్నట్టు డిమాండ్ పవన్. సో అక్కడ అదంతా మనసులో పెట్టుకుంది. నేను నిన్న కూడా చెప్పిన ఈమె దగ్గర కొన్ని ఉంటాయి, ఏంటంటే ఈమె మనసులో పెట్టుకుందంటే ఇక్కడ టాస్క్ ఎట్టిపోతుంది అనేది కాదు, నేను డిమాండ్ పవర్ని చేయాలంతే, నీ ఓటు వల్ల అక్కడ ఏం జరుగుతులేదంటే అవసరం లేదు, నా ఓటు వల్ల జరిగింది జరగకపోయింది నాకు సంబంధం లేదు, నేను డిమాండ్ పవర్కి మాత్రమే ఓటేస్తా అని చెప్పి కూర్చుంది. అట్లా నేను పట్టుకున్న కుందేలుకి 2.5 కాళ్ళు అని చెప్పి నరకాలని చెప్పి నరకాలు చూపిస్తుంది. ఆ టైప్లో ఇదొక పెద్ద బ్యాడ్ హ్యాబిట్. ఆ ఒక్క పాయింట్ లేకపోతే కనుక డెసిషన్ మార్చుకునేది వేరే రకం ఉండేది, గేమ్ అంతా బాగుండేది. నేను డిమాండ్ పవన్కే చేస్తాను, నీ ఓటు వల్ల ఉపయోగం లేదు అయినా పర్లేదు నేను డిమాండ్ పవన్కే ఓటేస్తా అంటుంది. అండ్ ఇంకొక మాట, అక్కడ భరణి అన్న తనుజ సుమన్ శెట్టి అన్నతోటి మాట్లాడుకుంది, డీల్ సైడ్ చేసుకుంది. అంటే మనందరం కూడా తీసుకోవద్దు, మనంతా తక్కువ స్కోర్ వాళ్ళు ఉన్నాం కదా, ఎక్కువ స్కోర్ వాళ్ళని తీద్దామని చెప్పి మాట ఇచ్చింది. ఈ మాట ప్రకారంగా ఉంటుంది. ఇచ్చిన మాట ఒకటి ఉంది, ఈమె లోపల పాగు ఒకటి ఉంది, 2 సాటిస్ఫై అవుతాయి కదా అన్న పాయింట్లో ఉంది తప్ప అసలు గేమ్ ఎట్టిపోతుందన్న ఆలోచన మొత్తం స్విచ్ ఆఫ్ చేసింది. మొత్తం లైన్ బంద్ చేసింది, మెయిన్ ఆఫ్ చేసేసి నా బ్రెయిన్లోకి ఏది ఎక్కుతలేదు, నేను డిమాండ్ పవన్ తీసేస్తే వీళ్ళకి మాట ఇచ్చిన బస్ అంతే, గేమ్ ఎట్టన్నా పోని. ఇమాన్యుల్ మంచిగా చెప్పిండు, ఇదే ఆయన స్కీమ్ ఉంది కదా 80-90, ఎవరికైతే 80-90 వాళ్ళని తీసేస్తే ఆ ప్లేస్లో మనం ఉంటాము, నెక్స్ట్ గేమ్ ఆడతాం, ముందరికి పోతాము, లేదంటే లోలో ఉంటాము, కష్టమవుతుంది అని చెప్తే సంజనాకుండి ఎందుకు లోలో ఉంటాను, గేమ్ ఆడతా ముందరికి పోతా అన్నది. సంతోషం, గేమ్ ఆడతా అని అంటుంది. ఆ తర్వాత తనుజ ఉండి ఒకటే గేమ్ ఆడినా కదరా నేను, ఒక గేమ్కి ఇంత స్కోర్ ఉంది, ఇంకా నెక్స్ట్ ఆడితే బాగుంటుంది అంటే అక్కడ తనుజ
మైండ్లో ఒక నేమ్ ఉన్నప్పుడు చెప్పాలి. తనుజ అంటది, ఈ కనెక్షన్స్ ఉన్నాయి గేమ్లో అని చెప్పి పెట్టద్దు. గేమ్స్కి కనెక్షన్స్ అవన్నీ పెట్టకూడదు. కనెక్షన్స్ గేమ్కి సంబంధం లేదు. మైండ్లో ఒక నేమ్ ఉన్నప్పుడు అది చెప్పాలి చెప్పాలి అంటుంది. చెప్పింది కదా ఆమె డిమాండ్ పవన్ అని. ఏమో బాధ ఈమెని. సరే మళ్ళీ ఏమనంటే ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఇమాన్యుల్ ఉండే. ఇమాన్యుల్ గేమ్ గురించి నేను క్లారిటీ ఇస్తానని చెప్పి చెప్తాడు. ఇగో వాళ్ళు ముగ్గురు ఉన్నారు, భరణి అన్న, సుమన్ అన్న, తనుజ. వీళ్ళు ముగ్గురు నా పేరు చెప్తున్నారు. ఇప్పుడు ఇటు సైడు కళ్యాణ్ కూడా మాకు సపోర్ట్ చేస్తాడు. కళ్యాణ్, నేను, పవన్. 4వ ఓటు నీది, కీలకమైన ఓటు నీదే, మెయిన్ ఓటు. అర్థమైందా? మార్టిన్ సినిమాలో మనోడు ఓటింగ్ లాగా. రైట్, ఒకటే ఓటు. మేము ముగ్గురం కలిసి ఒక పేరు చెప్తాం. నువ్వు మా పేరుకి సపోర్ట్ చేసినావు అనుకో, కథం అయిపోతుంది అంతే. అర్థమైందా? నేను స్కిప్ అవుతాను, నాకు సపోర్ట్ చేసిన దానివే అవుతావు. ఒకటి చెప్తున్నా, నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నా అంటున్నావు అంటే నేను నీకు ఆపోజిట్గా రాను అంటుంది. సంజనక్క చూడు, ఇక్కడ నాకు పెద్ద ఏమంటారు బెప్పం ఎడ్డెడ్ అనిపించింది. నిజంగా తెలుసా, ఎడ్డెడ్ చేసినట్టు అనిపించింది. జెర్సేపు సంజనక్క ఏదేదో చేసింది. ఇక్కడ ఎంత నీట్గా చెప్తాడంటే ఇమాన్యుల్ చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇవాళ నేను ఇమాన్యుల్ సంజనక్కకి అన్యాయం చేసినట్టు ఒప్పుకోను. ఎందుకంటే చాలా జాగ్రత్తగా నీట్గా పూసగుచ్చినట్టు అరటిపండు ఒలిసి దాన్ని జ్యూస్ చేసి ఆల్రెడీ నోరు తెరిచి నోట్లో పోసినట్టు, ఎండోస్కోపికి ఒక పైప్ వేసి అందులో పోసినట్టు అంత చేసినా కానీ ఆమెకి ఎక్కుతలేదు. ఎంత బాగా చెప్తాడు తెలుసా. ఇగో వాళ్ళు ముగ్గురు, మనం ముగ్గురం. నువ్వు మాకు సపోర్ట్ చేసినావు అనుకో, ఇప్పుడు భరణి అన్నో సుమన్ చెట్టు అన్నో వచ్చి మేము చెప్తాం పేరు, నీ పేరు చెప్పాం, తనుజ పేరు చెప్పాం, వీళ్ళిద్దరిలో ఒక పేరు చెప్తాం. నువ్వు మా సైడ్ సపోర్ట్ చేసినావు అనుకో, ఇటు అయిపోతుంది. లేదంటే అంతా బాణం అంతా నీ సైడ్ తిరుగుతుంది. అర్థం చేసుకో. పుసుక్కన ఎవరన్నా లైవ్లో ఎవరన్నా నీ పేరు చెప్పారనుకో, అందరు డెసిషన్ మార్చుకుంటారు. చెప్తున్నామ్మా, నీ పేరు చెప్పడానికి ఎవ్వరు మొహమాట పడరు, అందరు నీ పేరు చెప్పేస్తారంటే బెదిరిస్తున్నారా అని అడుగుతుంది. బెదిరిస్తలేనమ్మా, అప్పటిదాకా అమ్మ ఉంటుంది. ఆ తర్వాత సంజన గారు నేను బెదిరిస్తలేను మిమ్మల్ని, ఆగండి, నేను చెప్తున్నా మీకు ఎక్కట్లేదా, మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకుని నా పేరు చెప్పినా పర్లేదు, నేను ఏమనుకో, నా పేరు చెప్పుకున్నా ఓకే పోండి అని చెప్పేస్తాడు. అప్పటిదాకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లేదు అది అటు తిరిగి నీ దగ్గరికి వస్తుంది, చెప్తున్నా జాగ్రత్త పడు అనవసరంగా అన్నట్టుగా. ఎందుకంటే ఇప్పుడు అని ఒకవేళ సరే అని అన్నాడు అనుకో, ఒక సైగేసింది అనుకో, కళ్యాణ్ డేమాన్ పేరు చెప్పేస్తారు, కథం అయిపోయింది. అక్కడ తను దగ్గర నుంచి అందరూ మార్చేస్తారు. కళ్యాణ్ అంటాడు, మనం ఒక్కసారి సంజన గారి పేరు చెప్పినాం అనుకో అందరు డెసిషన్ మార్చేస్తారు అంటాడు కూడా కళ్యాణ్. లైవ్లో కూడా అంటాడు, ఇక్కడ ఎపిసోడ్లో కూడా మనకి చిన్న క్లిప్ చూపిస్తారు. అది మనం ఒక్కసారి కళ్ళతోటి మొత్తం తన చేతి అన్ని సైకిల్ అయిపోతూనే ఉంటాయి కళ్ళతోటి మొత్తం. సో అన్ని మూగ భాషలు, మూగ సైకిల్ అన్నీ అయిపోతూనే ఉంటాయి అక్కడ. సో కాబట్టి నీ పేరు వస్తే మళ్ళీ మొత్తం అందరు నీ పేరు చెప్తారమ్మా, జాగ్రత్త పడాలి అని అంటే, నాకు బెదిరిస్తున్నాను అనగానే సంజన గారు అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. సంజనాక్క భరణి అన్నతోటి, తనుజతోటి, సుమన్ తోటి నేను ఇక్కడ సంజనాక్క ఇమాన్యుల్కి ఏం చెప్తుంది తెలుసా, అరే నేను డిమాండ్ పేరు చెప్పినా కదా, నేను డిమాండ్కే చేస్తా, నేను నీ సైడ్ రావట్లేదు, నిన్ను ఆపోజ్ చేయట్లేదు, నీకు ఓటేస్తలేను, నేను డిమాండ్ పవన్కి ఓటేస్తున్నా. నువ్వేం చేస్తావంటే వాళ్ళ ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురు దగ్గర పోయి ఓపిక్గా మాట్లాడు, భరణి, తనుజ అండ్ సుమన్ చెట్టన్తో ఓపిక్గా మాట్లాడి ఒప్పించేసి డిమాండ్ పేరు కట. అమ్మా నీకు అర్థమవుతుందా, ముగ్గురు నొప్పించే బదులు నేను నిన్ను ఒక్కదాన్ని ఒప్పించుకుంటే అయిపోద్ది కదా, నేను నిన్నే ఒప్పించలేకపోతున్నాను, వాళ్ళతో ఎట్లా ఒప్పిస్తుంటే ఓపిక్గా మాట్లాడి ఒప్పుకుంటారట. ఎంత డెడ్ బిహేవ్ చేసిందా అన్న ఫీలింగ్ వచ్చిందబ్బా. నెక్స్ట్ ఇమాన్యుల్ నుండి వాళ్ళు నా మాట వినరు, నువ్వే వినదానివి ఇంటలేవు అంటే ఆ తర్వాత సంజన గారు వినండి, ఇగో మీరు నన్ను కత్తితో బొడవ అంటున్నారు, మీ కత్తితో నన్ను బొడవ అంటున్నారు, కానీ ఏదో ఒక కత్తి వచ్చి నాకు బొడుస్తుంది కదా, అప్పుడు మీరు ఏం చేయాలి, మీ కత్తితో ఆ కత్తికి అడ్డం పెట్టాలి. అర్థమైతే లేదు, మీరు మీ కత్తితో పొడవ అంటున్నారు, ఎవరు పొడిచినా ఓకే అంటున్నారు, మీరు నాకు సపోర్ట్ చేస్తే 100% సపోర్ట్ చేయాలంటే ఇట్లా సపోర్ట్ చేయాలి అని చెప్తాడు. లేదు నేను డిమాండ్కే ఇస్తా అంటుంది. మీరు ఆ గర్జు పెట్టుకున్నారు, ఆ గర్జుతోటి చేస్తున్నారంటే, గర్జు కాదురా నాకు పాయింట్ ఉంది అంటుంది. అరే అది నిన్నటి గేము, ఇది ఈరోజు గేమ్ని ఈరోజే ఆడాలి, నిన్నటి గేమ్ని కలిపి ఆడితే కుదరదు, మీకు ఇబ్బంది మీకే అవుతుంది, చెప్తున్నా క్లారిటీగా చెప్తున్నా అంటే నాకు బెదిరిస్తున్నాను అంటుంది. అయ్యో రామా నీకు అర్థమైతే లేదు, నిన్నటి ఆట వదిలేయి, ఇవాళ ఆట పెట్టు అంటే నాకు పాయింట్ ఉంది, నేను డిమాండ్కే చేస్తా అంటే కథం ఫసక్ ఇక్కడికి వదిలేస్తాడు. ఇక్కడ కళ్యాణ్ నుండి దాదా అని చెప్పి తీసుకుని పోతాడు లైవ్లో. అక్కడ వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేది మనకి ఎపిసోడ్లో చూపించారు కదా. తనుజానేమో అందరికీ ఆవిడ మైండ్లో ఇమాన్యుల్ పేరే ఉంది, ఇమాన్యుల్ పేరు బయటకు మాత్రం చెప్తలేదు, బ్యాడ్ అవ్వకూడదు అని, సేఫ్ గేమ్ ఆడుతుంది అంటాడు. నాకు తనుజ అసలు విన్నర్ రేస్లో ఉండాల్సిన కంటెస్టెంటే కాదనిపిస్తుంది అబ్బా. ఏమనంటే తనుజ ఆవిడ మైండ్లో ఒక విషయం చెప్తుంది అబ్బా. తనుజ లైవ్లో కళ్యాణ్ గురించి ఏమంటుంది తెలుసా, కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు, బ్యాడు అని ఆ ముద్ర రావడానికి కారణము
మాది లవ్ ట్రాక్ లాగా పోతుంది అని చెప్పి నేనే వాడి దగ్గరికి వస్తుంటే దూరంగా అవాయిడ్ చేయడం అట్లాంటివి చేయడం వల్ల అదంతా అట్లా కనబడ్డది. అదొక లవ్ ట్రాక్ లాగా వాడి దగ్గరికి వస్తున్నట్టు, నేను దూరం పంపించేస్తున్నట్టు, నేను ఇబ్బంది పడుతున్నట్టు, అయినా కానీ వాడి దగ్గరికి వస్తున్నట్టుగా అనిపించింది జనాలకు చూసేటోళ్ళకి అని ఈ డిమాండ్ పవన్ తోటి మాట్లాడుతూ ఉంటుంది. అబ్బా గిర 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 గింగిర అనిదే అట్లుందన్నమాట ముచ్చట. అయినా కానీ అప్పుడు కళ్యాణ్ కొంచెం బాబీ మనం చాలా ఓవర్ అవుతున్నాం బాబీ అన్నట్టు బిహేవ్ చేసేటోళ్ళే. అప్పుడు వేరే ఉండేదిలే ముచ్చట. ఎప్పుడైతే నాగార్జున సార్ 1-2 సార్లు చెప్పిన తర్వాత మొత్తం బంద్ అయిపోయింది. కానీ లేకపోతే అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్. కానీ సరే, ఆ తర్వాత కళ్యాణ్ నుండి మనం ముగ్గురం కలిసి సంజన గారి పేరు చెప్పామనుకో, ఆ ముగ్గురులో ఎవరో ఒకరు చెప్పేస్తారు అయిపోద్ది అని అంటాడు. తెలుసు తనజ మారుస్తుందని తెలుసు. సరే, కళ్యాణ్ నుండి పవన్ గారికి ఒక మాట అన్నారు, ఇమ్ము పవన్ గారిని ఒక మాట ఇమ్ము అన్నాడు, మీ ఐడియా ఇచ్చారు ఇక్కడ ఏదో ఉండే. ఆ తర్వాత సంజనక్క కళ్యాణ్ తోటి అంటది, నువ్వే ఐడియా ఇచ్చినావు, నువ్వే ఐడియా ఇవ్వడం వల్ల అందరు ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఇమ్ముని తీసేస్తే అనేది. అప్పుడంటే నా ఒపీనియన్, నేను గేమ్లో ఉంటే నేనే తీస్తాను, నేను ఇమాన్యుల్నే తీస్తా, నేను గేమ్లో ఉంటే నేను లేను కాబట్టి నేను ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తాను అంటే మీరే ఐడియా ఇచ్చారు అంటది. నేను ఐడియా ఇచ్చడం ఏంది, నేను ఐడియా అందరికీ తెలుసు, ఇక్కడ అందరికీ తెలుసు, అది ఆ మాత్రం తెలియదా టాప్లో ఎవరు ఉన్నారో అన్నట్టుగా అంటాడు. కళ్యాణ నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? హైలైట్ ఏంటంటే డిమాండ్ పవన్ జోలికి వస్తే నేను వస్తా అని ఒక మాట అంటాడు. అబ్బా లాస్ట్లో నాకు భలే విచిత్రంగా అనిపించింది. వీళ్ళిద్దరి మధ్యలో గంత బందోబస్తు దోస్తానే ఎప్పుడు వచ్చింది, వీళ్ళకి మధ్యలో పచ్చి కట్టేస్తే బగ్ అంటుంది అట్లాంటిది, వీళ్ళు గమ్మతున్నారుగా అనుకున్నా. ఎంతేలే మన బాయ్స్ మధ్యలో ఫ్రెండ్షిప్ ఎంతసేపు అట్లా సెట్ అవుతుంది. కానీ ఇమాన్యుల్ తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. బర్నీ అన్నని తీసేస్తారని చెప్పారా అని చెప్పి తనుజ వచ్చి ఇమాన్యుల్కి చెప్తుంది. బర్నీ అన్నని తీసేస్తా అన్నారా, సంజన గారు చెప్తున్నారు అని అంటుంది. అనగానే నేను బర్నీ గారిని తీసేస్తాను చెప్పారా నేను అక్కడ లోపల ఏం చెప్పినా అన్న, బర్నీ అన్న సుమన్ శెట్టి అన్న మేము సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఓటేస్తామని నువ్వు అడిగినావు, అదే కదా మరి చెప్పినావని చెప్పి ఆమె చెప్తాంది. ఆమెకి ఏం తెలియదు, అక్కడ పోయి చెప్పాల్సిన అవసరం ఉందా? వీళ్ళ ప్లాన్ వీళ్ళది, వాళ్ళ ప్లాన్ వాళ్ళది, వీళ్ళ ప్లాన్ వీళ్ళ ప్లాన్ ఎందుకు చెప్పడం? ఫిల్టర్లెస్ ఎందుకు మరి, ఎంత ఫిల్టర్లెస్? సరే, ఆ తర్వాత ఇమాన్యుల్ ఉండి నేను చెప్పింది అది కాదు, ఆ ఒక ముగ్గురికి వేస్తారు, మేము ముగ్గురం కూడా బర్నీ అన్నకు సుమన్ శెట్టి అన్నకు వేస్తే అక్కడ నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు? అక్కడ నాకు ఇమాన్యుల్కి అంటే నా సైడు ఇమాన్యుల్ అని ఓటేస్తావా లేదంటే వాళ్ళ సైడ్ వేస్తావా అని అడిగినా అంటే అదే చెప్పారన్నా బర్నీ అన్న, అదే చెప్పింది, అదేనా బనానా చెప్పింది అదే అని చెప్తుంది అక్కడ లైవ్లో. ఆ తర్వాత నేనైతే మీకు వేయట్లేదు, నేను టార్గెట్ ఎవరికి చేయట్లేదు అన్నట్టుగా చెప్తుంది, ఎవరికి ఇమాన్యుల్కి చేయట్లేదు అన్నట్టుగా చెప్తుంది. డిమాండ్ పవన్కి చేస్తున్నా అంటది. మీరు అక్కడే డిస్కషన్, డిమాండ్ పవన్ ఒకవేళ సంజనాకి చేస్తే మొత్తం మారిపోద్ది గేమ్ అని మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న బిగ్ బాస్ మా ఉండి ఎవరు తీస్తున్నారు చెప్పండి మీ సోదాపి అని చెప్పగానే సుమన్ శెట్టి అన్న నేను ఇమాన్యుల్ చేసేస్తున్నాను బిగ్ బాస్ అని చెప్పాడు. ఆ తర్వాత బర్నీ అన్నాడు ఇమాన్యుల్ని, ఎందుకంటే అతను ఈజీగా బౌన్స్ బ్యాక్ అవ్వగలుగుతాడు, ఆల్రెడీ హైయెస్ట్ స్కోర్లోనే ఉన్నాడు కాబట్టి ఒక గేమ్ ఆడకపోయినా ఆ తర్వాత ఈజీగా కమ్బ్యాక్ ఇస్తాడు, ఈజీగా చేసుకోగలుగుతాడు అనగానే ఇమాన్యుల్ ఉండి అన్న ఓకే అన్న చేసుకోగలుగుతానన్న, ఒకవేళ కమ్బ్యాక్ ఇవ్వలేకపోతే, నా అదృష్టం బాగాలేకపోతే, నేను తక్కువ అయిపోతే, నేను ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు నాకు హగ్గిచ్చి షేక్ ఇచ్చి బై చెప్పి పంపిస్తారా అన్న అంటాడు. కీడించి మేలంచి అంటారు కానీ మరీ ఇంత. ఆ తర్వాత డిమాండ్ పవన్ నుండి నేను సంజన గారిని తీసేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఆమె లెస్ కాంపిటీటర్గా నాకు అనిపిస్తుంది, కాంపిటీటర్స్తో ఆడాలి, అండ్ ఇమాన్యుల్ని నాకు తీయాలని అయితే లేదు, ఆయన టాప్ 5లో చూడాలని ఉంది నాకు. అదే డిమాండ్ పవన్ ప్లేస్లో ఇమాన్యుల్ ఉండుంటే ఫసక్ కనిపించేటోడు తెలుసా డిమాండ్ పవన్ని, అసలే కత్తికి పదునుంది అంతే, ఎమోషన్స్ ఉండవు అని అంటాడు. ఆ తర్వాత గేమ్ రా డిమాండ్ గేమ్ రా ఇది అనేటోడు. ఆ తర్వాత కళ్యాణ్ నుండి సుమన్ శెట్టి సంజన గారిని తీసేస్తున్నా, ఎందుకంటే నాకు మోస్ట్ ఏమంటారు అది డిజైరబుల్ ప్లేయర్ అట్లాంటి ప్లేయర్ కావాలి నాకు అన్నట్టు చెప్పిండు. రైట్. ఆ తర్వాత ఇమాన్యుల్ డెసిషన్ ఒకటి పెండింగ్ ఉండగానే ఇదే జరిగిద్దని చెప్పాను సంజన గారు, మీ ఒక్క ఓటే అడిగాను నేను, మీ చేతిలోనే ఆట ఉంది అర్థం చేసుకోండి అని అంటే నేను బెదిరిస్తున్నాను అన్నారు, బెదిరించాను అనుకున్నారు, నేను బెదిరించలేదు అని అనగానే సంజనకుండి మీరు మీ ఓటు వేయండి అంటే ఇమాన్యుల్ ఉండి కోపంగా ఇట్లా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు బెదిరిస్తున్నారు నాకు,
మీరు ఓటేయండి అని మీరు బెదిరిస్తున్నారు నాకు అనగానే సంజనకుండి బిగ్ బాస్ నా ఓట్ చేంజ్ చేసుకుంటున్నా, నేను ఇమాన్యుల్కి ఓటేస్తున్నా అన్నది. కథ అక్కడ తన దగ్గర జిగ్ భీమక్షాపతి జిగ్జా అని చెప్పి మొత్తం ఇట్లా లేడీ ఛత్రపతి అయిపోయి నేను కూడా బిగ్ బాస్ నేను కూడా మార్చుకుంటున్నా, నేను మార్చుకోదా, నేను కూడా మార్చుకుంటున్నాను, నేను సంజనకు ఓటేస్తున్నాను అనగానే ఐ వాంట్ ఇప్పటిదాకా మీకు గుర్తురాలేదు, ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నారా, ఇప్పటిదాకా సేఫ్ గేమ్ ఆడిరా, ఏంది ఇది, మీరు ఎట్లా మార్చుకుంటారు అట్లా మార్చుకుంటారు, ఇట్లా మార్చుకుంటారు, నేను సేఫ్గా మాడుతున్నానని చెప్పి సంజనకు అంటది. అంటే ఇప్పటిదాకా మీకు ట్రోఫీ గుర్తురాలేదు, ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు ట్రోఫీ, ఇప్పుడు మీరు గెలవాలనుకుంటున్నారా, ఇప్పుడు బిడ్డ ఎటుపోయింది, మంచి నామినేట్ చేయొచ్చు డిస్కషన్ అయింది. చాలా క్లారిటీ ఉంది కదా, రైట్. తను అసలు మొత్తం ఇక రచ్చ అయిపోయిందిలే. మీరు మార్చినప్పుడు నేను మారుస్తా, మీరు గేమ్ ఆడితే నేను గేమ్ ఆడతాను, మీరు సేఫ్ ప్లే ఆడితే నేను కూడా సేఫ్ ప్లే ఆడతాను అని అంటుంది. సేఫ్ ప్లే కాదు ఇది, నాకు అయితే డిమాండ్ పవన్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. నా వరకు వస్తే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నా, ఐఎమ్ ప్రొటెక్టింగ్ మై సెల్ఫ్. అర్థమవుతుందా? నాది నేను ఆట ఆడుతున్నా, మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, మీరు టార్గెట్ గేమ్ ఆడుతున్నారు, మీరు ఎప్పుడు నన్ను తీసేయాలనే ఉంటుంది, మీకు ఫస్ట్ నుంచి కూడా నన్ను తీసేయాలని ఉంటుంది. మీరు ఇంతకు మాట ఎందుకు ఇచ్చారు, ఇక్కడ ఉన్నప్పుడు మాట ఎందుకు ఇచ్చారు, సంజనాన్ని తీసేయనని మాట ఇచ్చారంటే నేను మాట ఇవ్వలేదంటది తెలుసా, లైవ్లో మాట ఇచ్చింది అని ఇవ్వంటుంది, మాట ఇవ్వలేదు అని ఆమెంటది. ఆ తర్వాత ఏంది డిమాండ్ పవన్ వచ్చి కూర్చొని మాట్లాడేటప్పుడు మాట ఇవ్వలేదంట కదంటే మాట ఇచ్చింది మిమ్మల్ని తీయను అని చెప్పి మాట ఇచ్చింది అని చెప్పి ఏమంటుంది. అక్కడ కూర్చొని చెప్తుంది కదా, సంజన గారిని మాత్రం తీయద్దు అనుకుంటున్నా నేను అని అంటుంది కదా, అది మాటగా తీసుకుందానంట ఆమె. మాట ఇచ్చింది డిమాండ్, మాట ఇచ్చి అట్లా చేసింది, నేను మాట కట్టుబడి ఉన్నా, నేను బర్నీ గారిని సుమన్ శెట్టి నేను తీయద్దు అనుకున్నా, ఎందుకంటే వాళ్ళకి మాట ఇచ్చినా నేను అని ఏమంటారు. సంజనకు ఉండి గోల్డెన్ ఛాన్స్ కదా, అందుకే నో బాల్లో 6 కొడదని చెప్పి నేను ఎప్పుడు దొరుకుతున్నాను చూస్తున్నాను, నన్ను టార్గెట్ చేస్తూ నా మీదే ఉంటుంది నీకు, నిన్న కూడా అంతే నా మీదే ఆ 1,50,000 అనగానే జిగ్ అని సైడ్ కురికినావు నువ్వు, నేను చూడలేదు అనుకుంటున్నావు, నువ్వు నన్నే టార్గెట్ చేస్తూ నా గురించి చూస్తావు అని తెలుసు, నన్ను ఖచ్చితంగా చేస్తావు అని తెలుసు అంటే, అఫ్ కోర్స్ హీ ఈజ్ మై ఫ్రెండ్, నా ఫ్రెండ్ కోసం నేను నిలబడతా, నా ఫ్రెండ్ కోసం నేను కలబడతా, నా ఫ్రెండ్ కోసం కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా అని చెప్పి బిల్డప్ ఇస్తాను. అది సంగతి అనమాట. ఇప్పుడు ఫ్రెండ్షిప్ వచ్చిందనమాట ఆమెకి. ఇమాన్యుల్ ఉండి నెక్ టు నెక్ వచ్చినప్పుడు నేను కూడా ఏం చేయలేను సంజన గారు, నేను కూడా సంజన గారికి ఓటేస్తున్నా అన్నాడు. అయిపోయింది. సంజనకు ఉండి ఎప్పుడైనా నీకే చూసుకున్నావు, నువ్వు నిన్నే ప్రొటెక్ట్ చేసుకున్నావు, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి నేను నిన్ను తీసేస్తున్నాను అనగానే ఎప్పుడైనా నీకే చూసుకున్నావు ఇమాన్యుల్, నాది నీది వచ్చినప్పుడు నిన్నే నువ్వు ప్రొటెక్ట్ చేసుకున్నావు ఇమాన్యుల్. నా కేసులో ఎప్పుడు కూడా నా కోసం ఎప్పుడు నువ్వు లేవు, నువ్వు మొన్న కూడా 7 ఉన్నప్పుడు కూడా నన్నే అడ్డం పెట్టి నాతోనే గేమ్ ఆడి నువ్వు గెలిచినావు, నన్ను పక్కన పెట్టేసినావు ఫస్టే నాకు అని తెలుసు అన్నట్టుగా బాధపడుతుంది. ఆ రోజు నుంచి ఇమాన్యుల్ అంటే కొంచెం బాధ అనిపిస్తుంది ఆమెకి, అంతమంది ఉండగా నన్నే ఎందుకు తీసుకున్నాడు, నాతో ఎందుకు గేమ్ ఆడి నన్నే ఎందుకు అవుట్ చేసిండు అని చెప్పి కొంచెం బాధ అనిపించింది. ఇమాన్యుల్ ఉండి మొత్తుకొని చెప్పాం, మీరు తెచ్చుకున్నారు ఇక్కడ దాకా, మొత్తుకొని చెప్పాం, మీ చేతిలో ఉంది గేము, మీ ఓటుతోటి మొత్తం మారిపోద్ది, మాయి 3 ఓట్లు ఉన్నాయి, వాళ్ళే 3 ఓట్లు ఉన్నాయి, మొత్తుకొని చెప్పాను నేను, మేము చెప్పిన పేరుకి సై అంటే కథమైపోద్ది అని చెప్పిన, అయినా మీరు విన్నరా అని చెప్పి గట్టిగా అరుస్తాను. ఇక్కడ సంజనక ఫీల్ అవ్వడం కరెక్టే, నెక్ టు నెక్ వచ్చినప్పుడు ఆయన చూసుకున్నాడని, కానీ అక్కడ దాకా రాకుండానే వాళ్ళు ప్లాన్ చేశారు. అసలు ఈమె జోలికి ఈగ కూడా వాళ్ళకుండానే ప్లాన్ చేశారు. సుమనన్న పేరు చెప్తారు వాళ్ళు, సుమనన్న పేరు చెప్పగానే ఈమె కూడా సుమనన్న పేరు చెప్తే కథం అయిపోయింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్, అయిపోయేది. బర్నన్న పేరు చెప్తే అయిపోయేది. కానీ ఆమె దాకా తెచ్చుకుంది. బాగానే గేమ్ ఆడడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళంతా కరెక్ట్గానే ఉన్నారు. కళ్యాణ్ నేను చెప్పినంత మాత్రాన ఇమాన్యుల్ పేరు చెప్పేస్తారు అందరూ అంటే, అఫ్కోర్స్ ఎస్ నువ్వే ప్లాన్ చేసావు, నువ్వే ఇమాన్యుల్ పేరు చెప్పేలాగా ప్లాన్ చేసినావు, ఇదంతా నీ వల్ల అయింది అన్నట్టుకంటే ఎవరికైనా అర్థమైంది ఆట చూస్తుంటే, ఎవరు టాప్లో ఉన్నారు కనబడతలేదా మీకు అంటాడు. సంజయ్ నుండి నేను చెప్పింది నువ్వు ఫాలో అవ్వలేదు, నేను చెప్పింది నువ్వే ఫాలో అవ్వలేదు సంథింగ్. ఆ తర్వాత కళ్యాణ్ నేను ఎందుకు ఫాలో అవుతాను, నేను గేమ్లో ఉన్నానా, నువ్వు చెప్పింది నువ్వే ఫాలో అవ్వలేదు కళ్యాణ్, టాప్లో ఉన్న వాళ్ళని తీసేస్తాను, మరి తీసేయలేదు అని అంటే నేను ఎందుకు ఫాలో అవుతాను, నేను గేమ్లో ఉన్నానా, గేమ్లో ఉంటే నేను టాప్లో ఉన్న వాళ్ళని తీసేస్తాను, నేను గేమ్లో లేను కాబట్టి నాకు ఎవరికి సపోర్ట్ చేయబుద్ది అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, ఇమాన్యుల్కి సపోర్ట్ చేయబుద్ది అయితే నేను చేసేసిన బస్ అంతే అని అంటాడు. అంతే అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ మీరెందుకు డెమాన్ని టార్గెట్ చేసారు అని అడుగుతాడు. అంటే నాకు పాయింట్ ఉందంటే వాడి జోలికి వస్తే కళ్యాణ్ ఉన్నాడని చెప్పు అట్లని. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఈ సీజన్ అంతా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. వాడి జోలికి వెళ్తే నేను ఊరుకోను అంటాడు. ఇది ఎక్కడి నుంచి వెళ్ళన్నా కొత్తగా. తర్వాత సంజన అవుట్ ఫ్రమ్ ద గేమ్ అనగానే తెలుసు నేనే నాదే చేస్తానని తెలుసు అన్నట్టుగా ఆమె ఫీల్ అవుతుంది. తర్వాత గేమ్ ఆడడానికి లేదని బిగ్ బాస్ చెప్పిండు. ఆ తర్వాత నా మాట మీద నేను నిలబడ్డాను భరణి మీకోసం, నేను మీ పేరు చెప్పను అన్నని చెప్పలేదు అన్నట్టుగా అంటది. ఇచ్చిన మాట కోసం
తర్వాత తనుజ ఉండి సేఫ్ గేమ్ ఎలా ఆడాలి అని అనుకుంటే అది ఇమాన్యుల్ మీదనే ప్రతిసారి బిడ్డ 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 నేను సేఫ్ గేమ్ ఆడాలి అనుకుంటే ఇమాన్యుల్ పేరు మీదనే ఉండేదని లేను కదా, నేను మార్చాను కదా, నేను సేఫ్ గేమ్ ఆడలేదు. ప్రతిసారి బిడ్డ 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 అని బిడ్డకి సపోర్ట్ చేస్తాను అన్నది బిడ్డ బిడ్డ లేదు గిడ్డ లేదు బిడ్డ లేదు దుడ్డ లేదు అన్నట్టుగా చెప్తాను. అంత వస్తుందే ఆమెది అని చెప్పి ఎన్నిసార్లు ఎంతమందికి ఎక్కడెక్కడ చెప్పిందంటే అక్కడక్కడ చెప్పింది. ఇమాన్యుల్ ఉండేవా ఆమె తీసేయాలనేది నా పాయింట్ కాదన్న, బర్నీ అన్న నిన్ను తీసేయాలనేది నా పాయింట్ కాదన్న, సుమనన్న నిన్ను తీసేయాలనేది కాదు నా పాయింట్ కాదన్న, ఎవరిని తీసేయకు నువ్వు. ఆ తర్వాత ప్రేక్షకులు వచ్చారయ్యా, టాప్ 2లో ఉన్న వాళ్ళ కోసం ప్రేక్షకులు వస్తారంటే డిమాండ్ పవన్ అండ్ ఇమాన్యుల్ కోసం వచ్చారు. మెయిన్గా ఏంది ఇక్కడ హాయ్ బాయ్లు చెప్పారు అంతే, డిమాండ్ మ్యాన్ కాదు, డిమాండ్ అంటే మొత్తం మామూలుగా ఉండదు పర్ఫార్మెన్స్ అన్నట్టుగా ఒకరు, అండ్ మీరు కామెడీ బాగుంటుందని ఇంకొకరు, సముద్రం ఉప్పొంగుతుంది మునిగిపోతుంది ఇల్లంతా అన్నప్పుడు ఒకరిని మాత్రం మీరు సేవ్ చేయగలుగుతారు, బోట్లో ఒక్కరికే ప్లేస్ ఉందంటే ఎవరిని ఎక్కించుకుపోతారంటే ఇమాన్యుల్ అని ఒకరు అన్నారు, కామెడీ బాగా చేస్తారని. పవన్ అని ఇంకొకరు అన్నారు, హీ లుక్ లైక్ ఎ మ్యాన్ బట్ హీ ప్లే లైక్ ఎ డిమాన్ అని చెప్పిండు. అండ్ బిగ్ బాస్ ఉండి మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటో మీరు చెప్పండి, దానికి వాళ్ళు జడ్జ్మెంట్ ఇస్తారన్నట్టు చెప్పిండు. డిమాండ్ పవన్ ఉండి సక్సెస్ అంటే గోల్ ఒకటి ఉండాలి, స్టెప్ బై స్టెప్ ముందుకు పోవాలి, ఇట్లా కొంచెం ఎదిగైతే ముందుకు పోతూ ఉండాలి, అదే సక్సెస్ అన్నట్టుగా. అంటే ఇమాన్యుల్ ఉండి సాధించాలి అని మనం మెదట్లో పడ్డదంటే అదే సక్సెస్ అన్నాడు. ఇది బాగుంది మాట, అదే సక్సెస్. అక్కడి నుంచి మనం దాన్ని సాధించుకోవడానికి ముందుకు పోతూ ఉంటాం, అదే సక్సెస్ అంటే సాధించాలని ఆలోచన రావాలంతే. సక్సెస్ అయినట్టు నేను ఒకటి పెట్టుకుని అందుకే ముందరికి వచ్చి ఇక్కడ దాకా వచ్చి దాని ఫ్రూట్ అనుభవిస్తున్నా ఈరోజు అని అన్నాడు. అది అదృష్టం కూడా ఉండాలబ్బా మనం ఎంత కష్టపడ్డా. సరే ఇమాన్యుల్కి ఓట్ అప్పీల్, వాళ్ళంతా ఇద్దరికి సమానంగానే వచ్చినట్టున్నాయి, 1-2 ఓట్లు ఏమో తేడా కొట్టినట్టున్నాయి. మొత్తానికైతే ఇమాన్యుల్కి ఓట్ అప్పీల్ వచ్చింది. ఇమాన్యుల్ ఏందో టాప్ 5లో ఉండాలి ప్లీజ్ నాకు ఓటేయండి అని అంటాడు, విన్నర్ కావాలని కోరుకోవాలి ఓట్ అప్పీల్కి. బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ని ఆదరించిన ప్రేక్షకులకి, నాకు ఓటేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. 3 సార్లు క్యాప్టెన్ అయినా, ఎంతటి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా నవ్వించగలుగుతున్నా, ఆడి గెలవాలన్న తపంతో ఉన్నా, మ్యాక్సిమం ఇంతవరకు ఎంటర్టైనర్ విన్నర్ కాలేదు, ఎంటర్టైనర్ ఒక్కరైనా ఒకసారైనా గెలవాలి అని నేను అనుకుంటున్నా. తెలుగు ప్రజలారా ఐ లవ్ యూ నన్ను గెలిపించండి అన్నట్టుగా చెప్తాడు. టాప్ 5లో ఉండాలి అని అనుకుంటున్నా, ఒక్కసారైనా ఎంటర్టైనర్ విన్నర్ కావాలని అనుకుంటున్నా అని అన్నాడు. నేను విన్నర్ అవుదాం అనుకుంటున్నా, నన్ను గెలిపించడానికి మీరు ఓటేయండి అని ఒక విన్నర్ కంటెస్టెంట్ అడిగినట్టుగా అడగలే. ఎంటర్టైనర్ విన్నర్ అవుతాడని ఇంతవరకు కాలేదు కదా, కావాలని కోరుకుంటున్నా, టాప్ 5లో ఉండాలి అనుకుంటున్నా, ఇట్లాంటి అడుగుతాడు. సో మొత్తానికి ఇది అయిపోయిన తర్వాత మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టారు. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంత పెద్దగా ఏం లేదులే, కానీ కప్పు గెలిస్తే మీరు అమ్మ దగ్గరికి పోతారా మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి పోతారా, ఇదంతా వర్కౌట్ అవుతట్లేదబ్బా, ఆడియన్స్ పెద్దగా వర్కౌట్ అవుతట్లేదు. ఎందుకంటే అక్కడేం మజా రాలే, వాళ్ళు కూర్చుండి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఇప్పుడు కాదు, కరెక్ట్గా 10వ వారంలో దించారనుకో మంచి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ టాప్ 5లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఏం క్వశ్చన్స్ ఉంటాయి చెప్పండి, ఏం ఇష్యూస్ లేవు. రీతు డిమాండ్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు పంచాయతీ మీద, తనుజాకి సంబంధించిన పంచాయతీలో అప్పుడు ఆ మధ్యలో ఉండే టైంలో పంచాయతీలు ఉంటాయి 10వ వారంలో, ఆ టైంలో మంచి కాంట్రవర్సీలు ఉంటాయి. ఒక 8th వీక్ 9th వీక్ ఆ టైంలో అయితే కొంచెం రసవత్తరంగా సాగుతూ ఉంటుంది, అప్పుడైతే గమ్మతుంటుంది. ఇప్పుడు అంతా సలవాడ్డంగా 14 వారం వచ్చి ఏం అడుగుతారో చెప్పాలని ఏం లేదు ముచ్చట. ఇంకా మధ్యలో ఫ్యామిలీ వీక్ అని అదని ఇదని పెడతా ఉంటుంది, అట్లాంటివి పెట్టకుండా 9వ వారమో 8వ వారమో ఇంటికాడికి గిటర్లు పెట్టకుండా కూర్చుని పెట్టి క్వశ్చన్లు వేపిస్తే అప్పుడు మంచి రసపాటు మీద ఉంటుంది. సరే అమ్మ దగ్గరికి అంటే అమ్మ స్టేజ్ మీదకి వస్తుంది కాబట్టి అమ్మ ఆశీర్వాదం తీసుకుంటా, ఆ తర్వాత అమ్మ బ్లెస్సింగ్స్ ఫస్ట్, మా గర్ల్ ఫ్రెండ్ కూడా ఖచ్చితంగా అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్తుంది అని చెప్పిండు. అండ్ నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకున్నా, డిగ్రీ వరకు హాస్టల్లో ఉన్నా, అమ్మతో గడిపిన టైం తక్కువ అని చెప్పిండు. ఇదేది సడన్గా కళ్యాణ్ వచ్చి చెప్తాడు అన్న ఫీలింగ్ వచ్చింది కదా. ఫ్యామిలీ వాల్యూ తెలిసి వచ్చింది కొన్ని క్షణాలే. సో ఇది సాధించిందంతా కూడా మా ఫ్యామిలీకి డెడికేట్ చేస్తా, సాధించింది నీకోసం అని మా గర్ల్ ఫ్రెండ్కి చెప్తా అని చెప్పిండు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జుట్టు ఊడిపోయింది కదా మొత్తం, మీకు బాగా టెన్షన్ అయిపోయినట్టుంది అంటే ఊడిపోయింది బాగా అని చెప్తారు. ఆ తర్వాత ఎందుకు మీకు తనుజ గారు అంటే అంత సాఫ్ట్ కార్నర్ అని అంటే, స్కూల్లో ఒక ఫ్రెండ్ ఉంటారు కదా, ఎవరు ఏమన్నా కానీ మనం ఫీలింగ్ అమ్మాయి ఒక ఫ్రెండ్ అంటే ఫీల్ అవుతాం, అట్లాంటి ఫ్రెండ్ నాకు టెనెంట్స్గా ఉన్నప్పుడు బాగా క్లోజ్ అయినామని చెప్పిండు. టెనెంట్స్గా ఉన్నప్పుడు కాదు, బిగ్ బాస్కి వచ్చే వారం రోజులు 20 రోజుల ముందటి నుంచి క్లోజ్ మాట్లాడుకొని వచ్చారు. అట్లా ఆమె ఏమన్నా కానీ నాకు బాధ అనిపిస్తుంది, ఆమెకు బాధ అనిపిస్తుంది, నీకు బాధ అనిపిస్తుంది, మంచి సంతోషం. నెక్స్ట్ 3వ క్వశ్చన్, సంజన గారితో బాండ్ అనేది బయటకు వచ్చినాక అట్నే ఉంటుందా లేదంటే ఇక్కడ మందమే ఉంటుందా అని అడిగారు. మంచి క్వశ్చన్, ఇట్స్ నైస్ క్వశ్చన్, ఎందుకంటే ఇది నేను అడిగిన క్వశ్చన్. ఓకే రైట్. అమ్మ ఎప్పటికైనా అమ్మ ఏమైనా తప్పు చేస్తే కనుక తప్పు చేసినామని చెప్తాం, కానీ అమ్మని విడిచిపెట్టి పోతామా చెప్పు, గొడవ అయితే వదిలేస్తామా? ఎప్పటికైనా మమ్మీ అంటే అక్కడ నుండి మమ్మీ ఇంటుంది,
నువ్వు చెప్పినది చెప్పడానికే సరిపోతావు, చేసడానికి అయితే ఉండదు, ముచ్చట సపోర్ట్ ఉండదు, బిపోర్ట్ ఉండదు అని ఆమె అనుకుంటుంది అక్కడికి వెళ్ళి చూస్తాను. ఆ తర్వాత 4వ క్వశ్చన్, మీకు స్ట్రెంగ్త్నిచ్చింది ఎవరు ఈ హౌస్లో అంటే మా అమ్మే సార్ స్ట్రెంగ్త్. ఎందుకంటే నేను కామెడీ చేయడానికి ఆమె బాగా సపోర్ట్ చేసింది. సంజన గారు నేను కలిసి బాగా కామెడీ చేసినాం. అండ్ ఇక్కడ నేను చాలా ఇంట్రోవర్ట్, కానీ ఇక్కడ స్టేజ్ మీద మిమ్మల్ని అందరూ నవ్వించడానికి నేను ఈవెన్ టవల్ కట్టుకొని కూడా డ్యాన్సులు ఎందుకు చేస్తున్నాను, నాకు చాలా ఇంట్రోవర్ట్ అయినా కానీ మిమ్మల్ని నవ్వించడానికి చేసిన అదంతా అని చెప్తాను అన్నట్టు. ఆయన ఇంట్రోవర్ట్, ఓకే ఫైన్. ఏదైనా డైలాగ్ చెప్పండి, ఏదైనా జోక్ చేయండి అని అంటారు వీళ్ళు. అంటే ఏముంది, ఏం లేదు. అక్కడ ఎవరో హింట్ ఇచ్చారు, ప్రభంజనం అని చెప్పన్నట. ఇవంజల్ ప్రభంజనం అని చెప్పిండు, అయిపోయింది అక్కడికి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ అని చెప్పిండు. తెలుగు ప్రజలారా బై 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 అయిపోయింది, అక్కడికి ఎపిసోడ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంత తిన్నారు, ముచ్చట పెట్టుకున్నారు, పన్నారు. యాజ్ యూజువల్గా తనుజ తెలుసు కదా, కొడతా ఉంది గ్యాస్. సంజన ఇట్లా, సంజన అట్లా, సంజన ఇట్లా, సంజన అట్లా, అది అంతే అబ్బాయిలు మారరు. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా, టేక్ కేర్, బై బై, నమస్తే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. శబ ఖైర్. టిడింగ్. ఎందుకింత డ్రామా? టేస్ట్ లేని కూరల్ని పక్కన నెట్టు, స్వాతి పికిల్స్ లో మంచి పికిల్ కి ఆర్డర్ పెట్టు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లంచ్ ని డిన్నర్ ని అదరగొట్టు. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా.